నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకు వెళితే మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా జలాల వివాదంపై నల్గొండలో సభ పెట్టారని అన్నారు. ఈసారి రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డితో మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో తెలియని రాజకీయ నాయకుడు ఉండొచ్చు పొంగులేటి సుధాకర్ రెడ్డి. సుప్రజిత్తుడు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ తెలిసి దాదాపు రాజకీయం కూడా అన్ని వ్యూహాలు రచించి కేసీఆర్ మీద ఒక యుద్ధం చేసిన నాయకుడు అంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పడుతున్నారు. అసలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, నిన్న మేడిగడ్డ గురించి ఏం జరుగుతుంది అన్ని మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా నిన్న మేడిగడ్డ విషయంలో ఇటు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా నల్గొండ జిల్లాలో కానీ కేసీఆర్ వేసిన దానికి సంబంధించి పెద్ద ఎత్తున మా బహిరంగ సభ సార్. కానీ బీజేపీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి సార్? దేనికి సార్? ప్రజలు ట్యాక్స్ రూపాన కట్టినటువంటి ప్రజాధనాన్ని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఈ అసెంబ్లీ నిర్వహణలో బడ్జెట్లు ప్రవేశపెట్టి అర్థవంతమైన చర్చ లేకుండా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, కేవలం మేము ఎట్ట చేసినాం మీరు అట్ట చేశారు, దీనికే సమయం మొత్తం పోయింది తప్ప అసలు చేసిన వాగ్దానాలు ఏంటి, ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు, మేము ఈ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎప్పుడు ఇస్తాం అది మాట్లాడరు. 4,000 రూపాయలు ఒక నెలలోపు పంపిస్తామని లేదు. రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు, అది జరగలేదు. కేవలం టచ్ చేస్తున్నారు, వాగ్దానాలు ఏదో అమలు చేస్తున్నట్టు తప్ప 420 హామీలు ఇచ్చారు. 6 వాగ్దానాలు గ్యారెంటీలు చేశారు. దాని గురించి చెప్పరు. ఆర్థిక పరిస్థితి ఒక శ్వేతపత్రం 7 లక్షల కోట్లు అప్పు ఉందని చేతులు దులిపేసుకున్నారు. కాబట్టి మమ్మల్ని ఏం అడగొద్దు, కేసీఆర్ మొత్తం చేసేసిపోయిండు, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు మా పరిస్థితి. కేంద్రంలో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మేము వాగ్దానాలు చేయగలం అంటే ఈ కప్పదాటే వారం ఇవన్నీ గోడ మీద పిల్లి వాటకం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు. అసెంబ్లీలో వాళ్ళు ఒక బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మేడిగడ్డ సీను, ఈ కృష్ణా జలాలపైన సొంతం నేను లేస్తే మనిషిని కాదని కేసీఆర్ గారు, ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఏమైందో తెలియదు. అక్కడ గోదావరి జలాలు బ్యాక్ వాటర్ గురించి మాట్లాడరు. కృష్ణానదిలో జరిగిన అన్యాయం గురించి మేము పోరాటం చేసింది, బీజేపీ చేసింది. నేను ఎన్జీటీలో పిటిషన్ వేసిన, సుప్రీంకోర్టులో ఉంది. మా హక్కులు మాకు కాపాడాలా. అక్రమ ప్రాజెక్టుల గురించి ఎప్పుడూ ఉద్యమం చేయలేదు కేసీఆర్. రాయలసీమ ప్రాజెక్టు పోతిరెడ్డి ఎత్తు పెంచితే మరి మనం మొత్తం ఎడారయ్యే పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణ ఎస్పెషల్లీ ఈ జిల్లా టైలెండ్లో ఉంది. దీని గురించి మాట్లాడలేదు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు జిల్లా మంత్రులు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడు నోళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళంతా, అప్పుడు ఎంపీలు చేసిన వాళ్ళు ఇవంతా. ఇప్పుడు మేము ఏదో రాష్ట్రం కొరకే మేము పుట్టినాం, తెలంగాణ అంటేనే మాది, అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది. ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటాం. ముఖ్యంగా ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నరేంద్ర మోడీ గారి బలమైన నాయకత్వంలో తప్పనిసరిగా ఆ దిశలో పనిచేస్తాం. ఆ వ్యూహం లోక్సభ ఎలక్షన్లు ఇది మోడీ గారి ఎన్నిక, మోడీ గారి నాయకత్వం ఎన్నిక, భారతీయ జనతా పార్టీ సేవ చేసే ఆ స్పిరిట్ ఎన్నిక. కాబట్టి వీళ్ళ మాయమాటలకు లొంగు మా మీద చేసే ఆరోపణలకు కూడా ఇలా ప్రజలు ఆ దృష్టిలో ఆలోచించే పరిస్థితులు లేరు. డిసైడ్ అయిపోయారు ప్రజలు. ఒక సైలెంట్ విప్లవం లెక్క వచ్చేసింది కాశ్మీర్ టు కన్యాకుమారి. మోడీ వేవ్, బీజేపీ వేవ్, ఎన్డీఏ వేవ్, సుపరిపాలన వేవ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ వ్యూహంతో ముందు పోతున్నాం. మేడిగడ్డ ఇష్యూ కానీ, కాళేశ్వరం ఇష్యూ కానీ మాకంటే ఎవరు మాట్లాడలేదు. మా జాతీయ నాయకులు కూడా చెప్పారు, దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి రాయండి, అన్ని నిగ్గుదీస్తామని చెప్తున్నాం. కావాలని సిట్టింగ్ జడ్జి అవకాశం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి అని రాస్తారు వాళ్ళు. అంటే మరి ఎవరు అనాలా? సిట్టింగ్ జడ్జి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అది హైకోర్టు తీసుకునే నిర్ణయం. దానికి మేము అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీరు కేబినెట్ తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదు? మా ప్రభుత్వం ఉన్నది కదా, మేము చెప్పినాం కదా గతంలో కూడా, దానికి ఏం మాట్లాడరు. కాబట్టి రాజకీయ కోణంలో, స్వార్థం కోణంలో, ఈర్ష్యతో బీజేపీ ప్రపంచంలో బ్రహ్మాండంగా ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని మోడీ గారు తీసుకుపోతుంటే ఓరవలేక అప్పుడప్పుడు ఈ గాలి, ఆ గాలి, ఈ బురద, ఆ బురద అంటించే ప్రయత్నం, వాళ్ళ బురదలో వాళ్లే కూరుకుపోతారు. నిన్న కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాలని చెప్తున్నారు సార్. అందరినీ ఢిల్లీకి వెళ్ళి యుద్ధం చేయాలి ప్రతిపక్షాన్ని చెప్తున్నారు సార్. కేసీఆర్కి అప్పుడప్పుడు వెనకడుగు వేసినప్పుడు, నష్టం కలిసినప్పుడు తెలంగాణ గుర్తుకొస్తుంది. ఓ సెంటిమెంట్ రగిలించాలని. అవన్నీ ఆ విద్యలో, బ్రహ్మ విద్యలో ఎంత ఆ కోట అయిపోయింది ఆల్రెడీ. ఆయన ఇంకేదో చివరి ప్రయత్నంగా అదని ఇదని చెప్తున్నాడు. మేము అందరం కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో మా వంతు పాత్ర బీజేపీ ఎప్పుడూ నిర్వహిస్తుంది.
రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, జిల్లాలో కానీ దేశవ్యాప్తంగా కానీ? కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిండు కదా, డబుల్ డిజిట్ సీట్స్ మా గ్యారంటీ. ఎన్ని అనేది ప్రజల దయ, వాళ్ళ ఆశీర్వాదం. ఓకే, మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే బీజేపీకి సంబంధించి ఏర్లేదని కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కావాలని ఇది ఎత్తిపొడుస్తూ బీజేపీని విమర్శిస్తున్నారని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ గెలుచుకుంటుంది. మళ్ళీ మూడోసారి కూడా మోడీ ప్రధానమంత్రి అవుతుందని చెప్పి పొంగులేటి సుధాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి.